ఎవరు కూడా మాట్లాడారు. మా గురించి మాట్లాడే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నుంచి అరకొరగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే అది రాజగోపాల్ రెడ్డి గారు. ఆయనే మాట్లాడుతారు ఎక్కడైనా సరే. అవును, రాజగోపాల్ రెడ్డి అధికార పార్టీలో ఉన్నాడు. అధికార పార్టీలో ఉండి కూడా మనం హామీ ఇచ్చిన నిరుద్యోగులకు మన పిల్లలు వాళ్ళకు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి మాట్లాడండి. సో దాని మీద మీ కామెంట్ ఏంది? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంచి వ్యక్తి కాబట్టి, ఎందుకంటే మేము ఆ రోజు ఒక క్షణాన అన్న మాకు నోటిఫికేషన్ లేదు, ఇది మన ప్రభుత్వం అనుకున్నాం అని అంటే, ఏ ప్రభుత్వం అయితే ఏంది మీకు రావాల్సింది ఉద్యోగాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మా గురించి ప్రశ్నించిండు. ఎక్కడ నిలిచి ప్రెస్ మీట్ అంటే అక్కడికి వచ్చిండు, మాట్లాడిండు. ఇలా అలాంటి వ్యక్తులకు మేము సీఎం గా చూడాలనుకున్నాం. ఎందుకంటే మా బాధ మా గాథలు తెలిసిన వ్యక్తిగా ఇలాంటి వ్యక్తులు ఉంటే, ఇలా సీఎం గా ఉంటే ఇలా నిరుద్యోగుల బాధలు వీడతాయి, ఇలా నిరుద్యోగులు మంచి అవకాశాలు లభిస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ఇలా ఏం తెలనోడు, చదువు లేనోడు, చదువు రానోడు అందరూ కూడా ఇలా సైరన్ కారాల్లో తిరుగుతుంటే, ఇలా జియో 29 తెలియదు, జియో 46 తెలియదు, జియో 108 తెలియదు. ఇలా ఏంటంటే సర్వే భూములు అనుకుని ఇలా దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా మా బాధలు కానీ మా గోసలు వినే పరిస్థితి కూడా ఇలా కాంగ్రెస్. మీరు అన్నట్టు రాజగోపాల్ ఇంకో పెద్ద మాట కూడా అన్నాడు. ఆయన అధికార పార్టీలో ఉండి కూడా మనం ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిన ఇవ్వకపోతే జంజీ తరాల ఉద్యోగం కూడా వస్తా అని చెప్పి కూడా మాట్లాడాడు. ఆయనకు తెలుసు నిరుద్యోగుల పవర్, ఆయనకు తెలుసు యువత పవర్ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు అన్ని ఆయన మునుగోడులో ఆయన నిరుద్యోగులు అంటే మంచి వ్యక్తి మంచి పేరున్న వ్యక్తి ఇలా రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన జంజర్ తరహాలో ఉద్యమాలు వస్తాయని కూడా ఆయనకు తెలుసు. మరి ఆ రోజు మనకు మాట ఇచ్చాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఇలా ఎంత ధైర్యంగా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఇలా అధికార పార్టీలు ఉంటే నేను ఈ మాట్లాడితే నా పదవి పోతాయేమో, ఇది మాట్లాడితే నాకు ఉద్యోగం పోతుందని చెప్పి ఇలా చాలా మంది భయపడి ఉన్నారు. ఇలా భయపడి ఉన్న చాలా మంది ఉన్నారు. కానీ ఈ పదవి పోయినా పర్లేదు, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఆ మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో మాట్లాడే ఏకైక వ్యక్తి ఇలా రాజగోపాల్ రెడ్డి గారు.